జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. భారత రాష్ట్ర సమితి పరాజయాల పరంపర కొనసాగుతోంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటి మినహా ఏ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గెలుపొందలేదు. విజయం ఖాయమనుకున్న ఉప ఎన్నికల్లో ఓటమి పాలై మరో సిట్టింగ్ అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయింది. ప్రచార పర్వంలో ముందంజలో ఉన్నప్పటికీ పోల్ మేనేజ్మెంట్ లో విఫలమై భారీ తేడాతో జూబ్లీహిల్స్ లో ఓటమి పాలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి పాలైన భారత రాష్ట్ర సమితి మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. పార్టీ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన భార్య సునీతను పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ బరిలోకి దింపింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్ని తానై ఉప ఎన్నిక బాధ్యతను భుజానికెత్తుకున్నారు. సీనియర్ నేత హరీష్ రావు సహా మాజీ మంత్రులు, పార్టీ యంత్రాంగమంతా ఉప ఎన్నికల్లో పనిచేశారు. మిగిలిన పార్టీల కన్నా ముందుగానే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభల నుంచే ఉప ఎన్నిక ప్రచారానికి గులాబీ పార్టీ శ్రీకారం చుట్టింది. డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతల్ని ఇన్ఛార్జీలుగా నియమించి ఎన్నిక బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత క్లస్టర్ల వారీగా కూడా ఇన్ఛార్జీలను నియమించారు. వారి ద్వారా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బాకీ కార్డుల పేరిట కాంగ్రెస్ పార్టీ అమలు చెయ్యని ఎన్నికల హామీలు, గ్యారంటీల్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. హైడ్రా, ఆటో డ్రైవర్లు తదితర అంశాల్ని విస్తృతంగా ప్రచారం చేశారు. 10 ఏళ్ల అభివృద్ధి, 2 ఏళ్ల అరాచకం మధ్య పోటీ అంటూ చెప్తూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి జూబ్లీహిల్స్ నాంది కావాలని పిలుపునిచ్చారు. ఓటర్లను అధికార పార్టీ ప్రలోభ పెడుతోందని, దొంగ ఓట్లు వేయిస్తున్నారని ప్రతిపక్ష పార్టీ పోలింగ్ రోజు ఆందోళన చేసింది. అవేవీ బీఆర్ఎస్ను గెలుపు తీరాలకు చేర్చలేదు. ఫలితంగా భారీ తేడాతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి చవిచూసింది. జూబ్లీహిల్స్లో విజయం ఖాయమన్న ధీమాతో గులాబీ పార్టీ కనిపించింది. సర్వేలో తమకు పూర్తి అనుకూలంగా ఉన్నాయని, విజయం ఖాయమన్న విశ్వాసంతో నేతలు కనిపించారు. ప్రచార పర్వం ముగిసే వరకు కాస్త పైచేయిగా ఉన్న గులాబీ పార్టీ ఆ తర్వాత డీలా పడిందని చెప్పుకోవచ్చు. పోల్ మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ విఫలమైందన్న వాదన బలంగా ఉంది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు బలంగా లేకపోవడం, సంస్థాగత నిర్మాణం లేని లోటు స్పష్టంగా కనిపించింది. పార్టీ తరపున ఎన్నికైన కార్పొరేటర్లలో సీఎన్ రెడ్డి శాసనసభ ఎన్నికలకు ముందు, బాబా ఫసీయుద్దీన్, సంగీతా యాదవ్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. మాగంటి గోపీనాథ్తో విభేదాలతోనే పలువురు నేతలు గతంలో పార్టీని వీడినట్లు చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రచార పర్వాన్ని ముందుండి ఇతర ప్రాంతాలకు ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు నడిపించారు. ప్రచార గడువు ముగిసిన అనంతరం వారు వెళ్లిపోవడంతో ప్రభావవంతంగా పోల్ మేనేజ్మెంట్ చేసేవారు లేకుండా పోయారని, ఆ లోటు కనిపించిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అధికార పార్టీ వ్యూహాల్ని తగిన విధంగా ఎదుర్కోలేకపోయినట్లు చెప్తున్నారు. సైలెంట్ ఓటింగ్పై బీఆర్ఎస్ భారీగా ఆశలు పెట్టుకుంది. అందుకే కాంగ్రెస్ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకుని తమకు ఓటెయ్యాలని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ గులాబీ పార్టీ నమ్ముకున్న సైలెంట్ ఓటింగ్ అంతగా లేదని తేలిపోయింది. 2018 జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ 16,004 ఓట్ల మెజారిటీతో, 2023లో 16,337 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా ఉప ఎన్నికలో ఆయన భార్య సునీత 24,729 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సాధారణ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 43.94% ఓట్లు బీఆర్ఎస్ కు రాగా, తాజా ఉప ఎన్నికలో పోలైన ఓట్లలో 38.13% ఓట్లొచ్చాయి. తాజా ఓటమితో బీఆర్ఎస్ మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. 2023 శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 స్థానాల్ని గెలుచుకుంది. లాస్యనందిత మరణంతో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక తాజాగా జూబ్లీహిల్స్లో పరాజయం పాలైంది. దీంతో అసెంబ్లీలో పార్టీ బలం 37కు పడిపోయింది. 10 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు పార్టీతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై దాఖలైన అనర్హతా పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. నికరంగా పార్టీ తరపున 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. శాసనసభ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పరాజయాల ఖాతాలో మరొకటి చేరింది. ఒక్క మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మాత్రమే గెలుపొందిన గులాబీ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, లోక్సభ ఎన్నికలు 2 ఉప ఎన్నికల్లోనూ ఓటమి చవిచూసింది. సిట్టింగ్ శాసనసభ్యుడు మరణిస్తే ఉప ఎన్నికలో కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా
సానుభూతి కలిసొస్తుందన్న సెంటిమెంట్ బీఆర్ఎస్ కు పెద్దగా కలిసి రావడం లేదనే చెప్పుకోవచ్చు. నాగార్జున సాగర్లో నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్ మాత్రమే ఈ తరహాలో గెలుపొందారు. దుబ్బాక, ఇటీవలి కంటోన్మెంట్, తాజాగా జూబ్లీహిల్స్లోనూ సానుభూతి కలసి రాలేదు.